రేపు మీకు హాలిడే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. దీంతో పాటు వరుసగా హాలిడేస్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకో ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెడితే ఏంటంటే రేపు వచ్చేసరికి తెలంగాణ వ్యాప్తంగా పీడీఎస్యూ వాళ్ళు బంద్‌కు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈ తెలంగాణ స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయితే జరుగుతా ఉంది. ఎందుకంటే కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఈ సర్టిఫికెట్ల కోసం స్టూడెంట్స్‌ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రీయింబర్స్‌మెంట్‌లు, స్కాలర్‌షిప్‌లు రిలీజ్ కాలేదని చెప్పేసి వాళ్ళు పే చేయాల్సిన ఫీజు ఏదైతే ఉందని చెప్పేసి రేపు వీళ్ళు బంద్‌కు పిలుపునిచ్చారు. ఒకవేళ రేపు గనక అధికారికంగా గనక మీ కాలేజీలు గనక బంద్ అయినట్టయితే రేపు హాలిడే వస్తది. ఇక ఆ తర్వాత ఎల్లుండి ఎలాగో శుక్రవారం రోజున శ్రీరామనవమి కాబట్టి ఆ రోజు కూడా సెలవు వస్తది. వరుసగా 2 రోజులు సెలవులొస్తాయి. ఇక సాటర్డే వచ్చేసరికి ఒక్కరోజు కాలేజీ ఉంటది కాబట్టి ఆ రోజు గనక మీరు అటెండెన్స్ ఉండి సెలవు పెట్టుకుంటే వరుసగా 4 రోజులు అవుతాయి సండేతో కలిపేసి. అయితే సాధారణంగా అయితే నాకు తెలిసి శ్రీరామనవమికి అయితే అఫీషియల్‌గా హాలిడే ఉంటుంది. మరి ఈ బంద్‌కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేది ఇంకా అంటే హాలిడే పరంగా వాళ్ళు బంద్‌కైతే పిలుపునిచ్చారు. ఈ హాలిడే ఇస్తారా? ఇవ్వరా? రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిందని చెప్పేసి దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేటు తెలంగాణలో ఏ కాలేజీ నుంచి కూడా ఇంతవరకైతే వాళ్ళు రిలీజ్ చేయలేదన్నమాట ఓవరాల్‌గా ఇది.